హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇన్‌స్టంట్ స్వీట్ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. రస్క్‌తో డబుల్ కా మీఠా. చాలా ఈజీగా, సింపుల్‌గా, క్విక్‌గా మన ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఇన్‌స్టంట్‌గా స్వీట్ తినాలి అనిపిస్తే చాలు ఈ రస్క్ డబుల్ కా మీఠాని చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి ఈ రస్క్ డబుల్ కా మీఠా తిన్నారంటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. చూడటానికి అచ్చం బ్రెడ్ డబుల్ కా మీఠా లాగే ఉంటుంది కానీ టేస్ట్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తూ ఉంటాను. వీడియోని అస్సలే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ రస్క్ డబుల్ కా మీఠా చేయాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రస్క్. ఈ రస్క్ అన్ని ఇలా తీసుకున్న తర్వాత కొంతమంది వీటిని బ్రేక్ చేస్తూ ఉంటారు. అలా అయినా చేసుకోండి, లేదంటే ఇలా అయినా ఉంచుకోండి. ఎలా అనేది మీ ఇష్టం, మీ చాయిస్. ఇలా రస్క్ అన్నీ కూడా ఒక ప్లేట్‌లో తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇలా ఇవన్నీ వేసుకొని లైట్‌గా వేయించండి. ఇలా లైట్‌గా వేయించిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత అదే ప్యాన్‌లో కొద్దిగా నెయ్యి వేసుకొని రస్కులన్నీ వేసి వేయించుకోండి. ఈ రస్క్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా ఒకేసారి కాకుండా ప్యాన్‌లో ఎన్ని పడితే అన్ని వేసి వేయించండి. తర్వాత సేమ్ ప్రాసెస్‌ని రిపీట్ చేయండి. రస్క్ అంతా కూడా ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి. కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఈ రస్క్ అన్నీ కూడా తీసి సెపరేట్ ఒక ప్లేట్‌లో వేసుకోండి. మిగిలిన రస్కులన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకోవడం కోసం ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఇలా ఒక గ్లాస్ వాటర్ గాను ఒక గ్లాస్ షుగర్ పడుతుంది. ఇది పక్కా మెజర్‌మెంట్. ఇలా చేసుకున్నారంటే మీకు ఈ డబుల్ కా మీఠా టేస్ట్ చాలా బావుంటుంది. షుగర్ కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. తీపి ఎక్కువగా కావాలి అనుకునేవారు కొద్దిగా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లమ్. ఇలా షుగర్ అంతా కూడా మరుగుతున్న సమయంలోనే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలైచీ పౌడర్‌ని వేసుకోండి. ఇలైచీ పౌడర్ వేయటం వల్ల ఈ డబుల్ కా మీఠా ఫ్లేవర్ చాలా బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇలా ఇదంతా వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రస్క్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఈ రస్కులన్నీ వేసుకున్న తర్వాత కనీసం ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుంది ఇవన్నీ నానటానికి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గరిటెతోటి ఇవన్నీ మునిగేలాగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. ఈ రస్క్ అంతా కూడా షుగర్ సిరప్‌లో కలిసిపోయి మెత్తబడుతుంది. ఇలా ఒక 5 నిమిషాల్లోనే రస్క్ అంతా కూడా మెత్తగా అవుతుంది. ఇలా రస్క్ అంతా మెత్తగా అయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు పాలను వేసుకోండి. ఈ రస్క్ డబుల్ కా మీఠాలో పాలు వేయటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా ఈ పాలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా పాలలో రస్క్ అంతా కూడా నాని టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కలుపుకుంటూ ఉడికించండి. లేదంటే రస్క్ అంతా కూడా మాడిపోతుంది. కాబట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మాత్రమే ఉడికించుకోండి. ఇక్కడ కొద్దిగా మిల్క్ యాడ్ చేయగానే ఈ రస్క్ డబుల్ కా మీఠా అంతా కూడా తెల్లగా అయినట్టు అనిపిస్తుంది. ఇలా అనిపిస్తున్నప్పుడు మీకు కొద్దిగా కలర్‌ఫుల్‌గా ఉండాలి అనుకుంటే ఇందులో షుగర్‌ని యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేయటం వల్ల పైన మాడిపోయి షుగర్ కొద్దిగా బ్రౌన్ కలర్‌లో వస్తుంది. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ డబుల్ కా మీఠా కొద్దిగా కలర్‌ఫుల్‌గా ఉండాలి అనుకుంటే ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ యాడ్ చేయటం వల్ల డబుల్ కా మీఠా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలి అనుకుంటే కొద్దిగా సాఫ్రాన్ యాడ్ చేయండి. అప్పుడు కొద్దిగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ పేజ్‌లో మంచి రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ పేజ్‌ని విజిట్ చేయండి.
ఇలా 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత పాలన్నీ కూడా రస్క్ పడుతుంది. డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం మెత్తగా అయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్‌ని ఆఫ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బాదం పప్పు, పుచ్చపప్పు, సారపప్పు ఇవన్నీ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకోవటం వల్ల ఈ రస్క్ డబుల్ కా మీఠా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలి అంటే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఈ డబుల్ కా మీఠా చాలా ఇన్‌స్టంట్‌గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతేనండి. మన రస్క్ డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ.